ఇంగ్లాండ్ ధోరణి మబ్బి పెడతామంటే మన ఆంధ్రప్రదేశ్లో పంటలు బాగుంటాయి, నిధులు బాగా వస్తాయి, సంపాదన బాగుంటుంది, ఎంతైనా దోచుకోవచ్చని బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళ రాతల్లో, వాళ్ళ చేతల్లో, వాళ్ళ బుద్ధిలో బయటపడినప్పుడు మన కాటన్ ద్వారా ఒక విప్లవం సోదరుడిగా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక పౌరుడిగా, ఇండియన్ ఆర్మీ ఒక సిపాయిలాగా యుద్ధం చేసి ఇంగ్లాండ్ ధోరణి తారుమారు చేసి మబ్బి పెట్టి మొత్తం మీద మనకి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఇవాళ చాలా బలంగా ఉన్నదంటే, తాగునీరు ఇచ్చిందంటే రైతులు, అలాగే ఎంతోమంది ప్రకృతికి విరోధం లేకుండా అందరికి కూడా నీళ్ళు, అంటే ఒక ఆవుని మేపాలన్నా, ఒక గేదెని మేపాలన్నా, ఒక మేకని మేపాలన్నా ఖచ్చితంగా నీళ్ళు ఉండాలి. ఒక ఒంటిని మేపాలన్నా కాకులు, పిచ్చుకలు అంటే ప్రకృతి అంటే మనకి దేవుడిచ్చిన మరో గొప్ప వరమే జై కాటన్ ద్వారా. అటువంటి కాటన్ ద్వారా మే 15 పుట్టినరోజు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పాలు అభిషేకాలను, రక్తాభిషేకాలు, పువ్వులతో చేస్తారు తప్ప అటువంటి కాటన్ దొరకి చేయరు అనమాట. ఎందుకంటే విగ్రహం పెట్టి ఏదో అలాగా ఒక సెల్ఫీ దిగి ఒక దండేసి అక్కడితో మర్చిపోతున్నారు. ఓ 10 మందికి భోజనం పెట్టి, ఓ 10 మందికి రక్తదానం, నేత్రదానం, ఏదో సేవ చేస్తూ ఉంటాయి కదా, మంచి అయినా చెడైనా. అటువంటి పనులు ఎవరు చేయరు మన నాయకులు. అంటే అటువంటి సినిమా ఒక కాటన్ ద్వారా తీసి రాజమౌళి ఇట్టు కొడతాడని నేను నమ్ముతున్నాను. ప్రౌడ్ ఆఫ్ ఇండియా.